హై ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఇండియాలో ఉన్న ఫారెస్ట్ గురించి చెప్పబోతున్నాను. ఫారెస్ట్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో ఉన్న నెంబర్ 1 ఫారెస్ట్ వచ్చేసి ఎవర్ గ్రీన్. ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ వచ్చేసి మన ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్, ఇంకా వెస్ట్ బెంగాల్, ఇంకా అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, వీటి 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 మీద ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఆక్సిజన్ ఇచ్చే ఫారెస్ట్. ఇవి ఈ ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ ట్రీస్ వచ్చేసి ఎప్పుడు గ్రీన్ గానే ఉంటాయి. ఇక్కడ రెయిన్ఫాల్ వచ్చేసి ఏ సీజన్ అయినా వాన పడుతూనే ఉంటుంది ఈ ఫారెస్ట్ లో. అందుకని ఇవి ఎప్పుడు ఇందులో ఉన్న ఈ ఫారెస్ట్ లో ఉన్న ట్రీస్ కి ఆకులు వచ్చేసి ఎప్పుడు గ్రీన్ గానే ఉంటాయి. నెక్స్ట్, థార్నీ ఫారెస్ట్. ఈ థార్నీ ఫారెస్ట్ వచ్చేసి మన ఇండియాలో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, వీటి మీద ఈ థార్నీ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇండియాలోనే అతి తక్కువగా రెయిన్ఫాల్ పడే చోటు. ఇక్కడ వచ్చేసి ఈ చెట్లకు వచ్చేసి వాటర్ అవసరం లేకుండా పెరుగుతుంటాయి. ఇక్కడ వచ్చేసి క్యాప్టస్ అలాంటి చెట్లు ఇక్కడ వచ్చేసి పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, మౌంటైన్ ఫారెస్ట్. ఈ మౌంటైన్ ఫారెస్ట్ వచ్చేసి మన ఇండియాలో ఉన్న హిమాలయాస్ లో ఉన్నాయి. ఇవి వచ్చేసి కొండల మీద పెరుగుతాయి ఈ చెట్లు అనేవి. ఇక్కడ వచ్చేసి ఎక్కువగా రెయిన్ఫాల్ వస్తుంది, అంటే ఇక్కడ చాలా ఎక్కువగా మంచు కురుస్తూనే ఉంటుంది. ఈ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ప్రపంచంలోనే ఎక్కడ లేని జంతువులని ఉంటాయి. ఎగ్జాంపుల్ కి రెడ్ పాండా. ఈ అలాంటి రేర్ అనిమల్స్ అనేవి ఈ హిమాలయాస్ లోనే మౌంటైన్ ఫారెస్ట్ లో ఉన్నాయి. నెక్స్ట్, మాంగ్రూవ్ ఫారెస్ట్. మాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి మన ఇండియాలోనే అతి తక్కువగా ఉన్న ఫారెస్ట్. ఇది వచ్చేసి సముద్రపు ఒడ్డున నేలలు తడిగా ఉన్న చోట్ల ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి. అంటే ఇది మన ఇండియాలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, వీటి మీద మన ఇండియాలో అనేవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎప్పుడు చూసినా ఇక్కడ నేల తడిగా ఉండడం వల్ల ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, డిసిడియస్ ఫారెస్ట్. ఇది వచ్చేసి మన ఇండియాలోనే అతి ఎక్కువగా ఉన్న ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్ మొత్తం ఈ ఫారెస్ట్. ఇది వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఒక సీజన్ లో వాన పడుతుంది, ఒక సీజన్ లో వాన పడదు. ఈ ఈ ఫారెస్ట్ లో వచ్చేసి ఒక సీజన్ లో వాన పడుతుంది, ఒక సీజన్ లో వాన పడదు. ఇది అందుకని ఇవి అంటే అంటే ఒక సీజన్ లో వీటి ఆకులు రాలిపోతాయి, ఇంకొక సీజన్ లో మళ్ళీ పచ్చగా వస్తాయి. నెక్స్ట్, నేషనల్ పార్క్స్ ఆఫ్ ఇండియా. నేషనల్ పార్క్స్ లో మొదటిది దువా నేషనల్ పార్క్. ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఇది వచ్చేసి 490.3 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో ఉంది.
ఇందులో వచ్చేసి టైగర్స్ మరియు డీర్స్ ని సంరక్షిస్తారు. నెక్స్ట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి ఉత్తరాఖండ్ లో ఉంది. ఇది వచ్చేసి 520.8 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో ఉంది. ఇందులో వచ్చేసి టైగర్స్ మరియు ఎలిఫెంట్స్ ని సంరక్షిస్తారు. నెక్స్ట్ హిమిస్ నేషనల్ పార్క్. ఇది లడాక్ లో ఉంది. ఇది వచ్చేసి 4,400 కిలోమీటర్ల స్క్వేర్ ఏరియా ఉంది. ఇది వచ్చేసి హిమాలయాస్ లో ఉంది. ఇందులో వచ్చేసి బర్డ్స్ ని, స్నో లిపార్డ్ ఇంకా క్యామెల్స్ ని సంరక్షిస్తారు. కన్హా నేషనల్ పార్క్. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ లో ఉంది. ఇందులో వచ్చేసి ఔల్స్ ని, టైగర్స్ ని, జిరాఫీస్ ని సంరక్షిస్తారు. ఇది వచ్చేసి 940 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా ఉంది. నెక్స్ట్ సాత్పురా నేషనల్ పార్క్. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ లో ఉంది. ఇది వచ్చేసి 524 కిలోమీటర్స్ 524 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో ఉంది. ఇందులో వచ్చేసి బర్డ్స్, డీర్ డీర్ టైగర్స్ ని సంరక్షిస్తారు. పెంచ్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలో ఉంది. మధ్యప్రదేశ్ లో 768 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా ఉంది. మహారాష్ట్రలో 411 కిలోమీటర్ స్క్వేర్ ఉంది. ఇందులో వచ్చేసి బీర్, టైగర్స్, బేసన్ మరియు మంకీస్ ని సంరక్షిస్తారు. కాజీరంగా నేషనల్ పార్క్. ఇది వచ్చేసి అస్సాం లో ఉంది. ఇది వచ్చేసి 1090 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో ఉంది. ఇందులో వచ్చేసి రైనోస్, టైగర్స్, ఎలిఫెంట్స్ ని సంరక్షిస్తారు. నెక్స్ట్ మానస్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి అస్సాం లో ఉంది. ఇది వచ్చేసి 1900 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో ఉంది. ఇందులో వచ్చేసి వైల్డ్ క్యాట్స్, రైనోస్, ఎలిఫెంట్స్, డీర్స్ ని సంరక్షిస్తారు. నెక్స్ట్ సుందర్బన్స్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్ లో ఉంది. ఇది వచ్చేసి 1330 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా అనేది ఉంది. ఇందులో వచ్చేసి టైగర్స్, క్రొకడైల్స్, డీర్స్ ని సంరక్షిస్తారు. ఇది వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్స్ డెల్టా దగ్గర ఉంది. రణతంబోర్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి రాజస్థాన్ లో ఉంది. ఇది వచ్చేసి 392 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇందులో వచ్చేసి టైగర్స్ ని సంరక్షిస్తారు. గిర్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి గుజరాత్ లో ఉంది. ఇది వచ్చేసి 1412 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా ఉంది. ఇందులో వచ్చేసి లయన్స్ ని సంరక్షిస్తారు. బందీపూర్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి కర్ణాటకలో ఉంది. ఇది వచ్చేసి 874 కిలోమీటర్ స్క్వేర్ 874 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో ఉంది. ఇందులో వచ్చేసి బ్లాక్ ప్యాంథర్, టైగర్స్, పీకాక్స్ మరియు ఎలిఫెంట్స్ ని సంరక్షిస్తారు. నాగర్హోల్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి కర్ణాటకలో ఉంది. ఇది వచ్చేసి 640 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో ఉంది. ఇందులో వచ్చేసి టైగర్స్ మరియు ఎలిఫెంట్స్ మరియు బ్లాక్ ప్యాంథర్ ని సంరక్షిస్తారు. పెరియార్ నేషనల్ పార్క్. ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి కేరళలో ఉంది. ఇది వచ్చేసి 925 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో ఉంది. ఇందులో వచ్చేసి బేసన్, టైగర్స్ మరియు ఎలిఫెంట్స్ ని సంరక్షిస్తారు. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి కేరళలో ఉంది. ఇది వచ్చేసి 89.52 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో ఉంది. ఇందులో వచ్చేసి మంకీస్ ని సంరక్షిస్తారు. మధుమలై నేషనల్ పార్క్. ఇది వచ్చేసి తమిళనాడులో ఉంది. ఇది వచ్చేసి 321 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో ఉంది. ఇందులో వచ్చేసి టైగర్స్ ని సంరక్షిస్తారు. నెక్స్ట్ మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంది. ఇది వచ్చేసి 2081.5 కిలోమీటర్ స్క్వేర్ లో ఉంది. ఇందులో వచ్చేసి ఫిషెస్ ని మరియు ఇంకా టాటాయిస్ ని సంరక్షిస్తారు. క్యాంప్ బెల్ బే.
నేషనల్ పార్క్. ఇది వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంది. ఇది వచ్చేసి 426 కిలోమీటర్ స్క్వేర్ లో ఉంది. ఇందులో వచ్చేసి డక్స్ మరియు బర్డ్స్ ఇంకా క్రాబ్స్ ని సంరక్షిస్తారు. భాగ భాగవ్గర్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి రాజస్థాన్ లో ఉంది. ఇది వచ్చేసి 1536.94 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఉంది. ఇందులో వచ్చేసి బీర్ బీర్ చీతా, రైనో ఇంకా టైగర్ ని సంరక్షిస్తారు. డెజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్. ఇది వచ్చేసి 3162 కిలోమీటర్స్ స్క్వేర్ ఏరియాలో ఉంది. ఇందులో వచ్చేసి ఫాక్సెస్ ఇంకా లయన్స్ ఇంకా గోట్స్ ని సంరక్షిస్తారు.